అందరికీ నమస్కారం. నేను శివాక్షిత్ని. మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు కదా, అందుకని ఇవాళ నేను మీ ముందుకి ఫుల్ వీడియోతో వచ్చేసాను. ఇవాళ నేను చేస్తుంది ఎక్సర్సైజెస్ వీడియో. అంటే పొద్దున్న వేళ కానీ ఈవినింగ్ వేళ కానీ ఈ ఎక్సర్సైజ్ చేస్తే బాడీ చాలా ఫిట్గా ఉంటుంది. మినిమం ఈ ఎక్సర్సైజెస్ అన్నీ 30 సెకండ్స్లో చేయాలి, లేకపోతే 20 సెకండ్స్ అయినా చేయగలచ్చు. ఇప్పుడు ఇది నేను చేస్తున్నది వార్మప్ ఎక్సర్సైజెస్. అంటే ఈ హ్యాండ్ని రొటేటింగ్ ముందు ఇంకా వెనకాల చేయాలి. ఒకటి అయిపోయాక ఇంకో ఇది హ్యాండ్ మూమెంట్. అంటే యాంటీ క్లాక్ వైజ్ నుంచి ఇంకా క్లాక్ వైజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి హ్యాండ్ మూమెంట్. హ్యాండ్స్కి చేయాలి. మొదట రైట్ హ్యాండ్, తర్వాత లెఫ్ట్ హ్యాండ్. ఇలా మనం చేసే వల్ల మన ఫుల్ బాడీ ఎక్సర్సైజ్, మన బాడీకి హ్యాండ్ మూమెంట్ రిలీఫ్గా ఉంటుంది. ఇది చాలా స్లోగా చేయాలి. ఇప్పుడు చూసారు కదా, నేను 2 హ్యాండ్స్ని కలిపి చేస్తున్నాను. ఇలా 30 సెకండ్ల పాటు అయినా చేయాలి. ముందు స్టాండింగ్ ఎక్సర్సైజ్లో వార్మప్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇలా చేయడం వల్ల హ్యాండ్స్ మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది. ఎక్సర్సైజెస్ని మన డైలీ యాక్టివిటీస్లో ఒక భాగంగా చేసుకోవాలి. ముందు రెండు చేతుల్ని ముందు పెట్టి కాల్ని మడిచి ఇంకో కాల్ని చాపి ఇలా ఈ విధంగా బాడీని చాపాలి. నెక్స్ట్ లెగ్ని ఇలా చేయాలి. ఇందులో మన బాడీ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటివి మినిమం 5 సెకండ్స్ 10 సెకండ్స్ చేయాలి. ఇప్పుడు ఏం సపోర్ట్ లేకుండా కేవలం చేతుల మీదే నేను ఈ ఎక్సర్సైజ్ని రిపీట్ చేస్తున్నాను. ఇట్లాంటిదే ఇంకో విధంగా చేస్తున్నాను అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు నేను 2 కాళ్ళ మీద ఏ సపోర్ట్ లేకుండా కూర్చుంటున్నాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మినిమం 10 సెకండ్స్ అయినా 15 సెకండ్స్ అయినా చేయాలి. ఇలా చేసేటప్పుడు మన బ్రెయిన్లో ఉన్న ఆలోచనలన్నీ రిలాక్స్గా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాము. సో బాడీని రిలాక్స్ మూమెంట్లో పెట్టుకొని నేను యోగాసన లాగే ఈ ఎక్సర్సైజ్ని చేస్తున్నాను. ఇలా మనము కాలు ఊపాలి. ఇలా చేస్తున్నప్పుడు ఏం ఆలోచనలు మన బుర్ర మీద ఏం ఉండకూడదు. మనం రిలాక్స్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మినిమం 5-10 సెకండ్స్ చేయాలి. ఇప్పుడు మన చేతులతో కాలు బొటన వేలుని పట్టుకోవాలి. ఓన్లీ 10 సెకండ్స్ 5 సెకండ్స్ మీరు ఎంతసేపు చేయగలరో అంతసేపు చేయండి. నెక్స్ట్ అట్లాంటిదే మనం ఒక కాలుని పట్టుకుంటున్నాము. ఇది కూడా చాలా కష్టం, కానీ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ ఎనీబడి పర్ఫెక్ట్. మీరు ఎప్పుడైనా ఇట్లాంటిది చేయగలరు. ఇందులో మన బాడీని బెండ్ చేయడం కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ బటర్ఫ్లై ఆసన. అంటే బటర్ఫ్లై లాగా చేయాలి మన కాళ్ళని. ఇది ఫ్లోర్కి టచ్ అయ్యేలాగా మన మోకాల్ని చూసుకోవాలి. ఎంత టచ్ అయితే అంతవరకు చేయాలి. ఇంకా టచ్ అవ్వకపోతే ఇలా కూడా చేయాలి. నేను ఇప్పుడే ఏమైనా తప్పులుందే నన్ను క్షమించండి. ఇలా 20-30 సెకండ్ల పాటు బటర్ఫ్లై ఆసన చేశాక ఇప్పుడు అలా మోకాళ్ళ మీద 2 చేతులు పెట్టి మనమైతే ఇప్పుడు ఇలా చేయబోతున్నాం. పర్వతాసన్, భుజంగాసన్ కాకుండా పర్వతాసన్, భుజంగాసన్ లాగే ఇలా చేయాలి. ఇందులో మన కాళ్ళని ఎంత వీలైతే అంతవరకు మన హెడ్తో టచ్ చేసేలాగా చేయాలి. పర్వతాసన్, భుజంగాసన్ లాగా నెక్స్ట్ ఎక్సర్సైజ్ లాగా ఇలానే ఉంటుంది. ఇది కూడా మీరు పర్వతాసన్, భుజంగాసన్ లానే అనుకుని చేయొచ్చు. మినిమం 10-20 సెకండ్స్ చేయండి. నెక్స్ట్ పడుకునే ఎక్సర్సైజెస్లో మనమైతే ఇంకా వెళ్తున్నాము. ఇప్పుడు పడుకునే ఎక్సర్సైజెస్ లాగా బాడీని ఇలా పెట్టుకుని పైకైతే వెళ్ళాలి. అప్పుడు మినిమం 10-20 సెకండ్స్ మీరైతే అలానే ఉండండి. కేవలం మన బాడీని చేతులు కాళ్ళ మీదే నిలబెట్టాలి. నెక్స్ట్ పర్వతాసన్, భుజంగాసన్. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. కేవలం మన చేతులు కాళ్ళతోనే మన హెడ్ని చూడాలి. మన హెడ్తో మన కాలు పాదాలని చూడగలగాలి. నెక్స్ట్ పర్వతాసన్, తర్వాత భుజంగాసన్. ఇది 5 సెకండ్స్ వరకు చేయాలి. తర్వాత
భుజంగాసన్ 10 సెకండ్స్ వరకు చేయాలి. అలా మీరు రోజు ఇలా చేయండి ఎక్సర్సైజెస్. యోగా ఆసనాస్ లాగే ఇది కూడా చేయాలి. ఇదైతే మన కాలికి నడుస్తున్నప్పుడు ఏమైనా పెయిన్ ఉంటే ఈజీగా పోతాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదామా? చలో, ఇంకో ఎక్సర్సైజ్ అయితే చేయబోతున్నాము. ఈ ఎక్సర్సైజ్లో పడుకునే ఎక్సర్సైజ్ లాగే చేయాలి. ఇది కూడా కాలుని బాగా జాపి మన ఒక హ్యాండ్ని ముందు పెట్టి నెక్స్ట్ హ్యాండ్ని ఇలా రోల్ చేయాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డే అవ్వదు కానీ మిగతా రోల్లో ఈజీగా అయిపోతుంది. మీరు జస్ట్ ట్రై చేయాలి అంతే. ఇందులో ఎంత బాగా చాపగలరో కాల్ని అంతవరకు చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఇప్పుడు మనం నుంచుని ఎక్సర్సైజ్ చేయాలి, రోల్ చేయాలి. మీరు ఎంతవరకు రోల్ చేయగలరో అంతవరకు రోల్ చేయండి. దాని తర్వాత పైకి జంప్ చేసి మళ్ళీ రోల్ చేసి అలా చేయండి. ఎంతవరకు రోల్ చేయగలరో అంతసేపు, ఇంకా ఎంతసేపు అయిద్దో అంతసేపు మీరు చేయాలి. నెక్స్ట్ ఇంకా ఈ 5 or 6 వరకు చేయాలి, అంతకన్నా ఎక్కువ చేయకూడదు. నెక్స్ట్ రోల్ చేసి జంప్ చేయకుండా జస్ట్ మనం రోల్ చేసి కూర్చునే విధంగా అలా 5 times or 6 times చేయాలి. ఇలా మనం రోల్ చేయడం వల్ల మన బాడీ మీద ఫుల్ కంట్రోల్ మనకైతే యాక్సెస్ ఉంటుంది. ఇలా మన పట్ట దగ్గర మన మోకాల్ని పెట్టి ఒక 5 or 6 seconds అయితే అలా చేతులు పెట్టి ఉంచాలి. కొంతసేపు కాళ్ళని కింద పెట్టాక మళ్ళీ చేయండి. ఓన్లీ 10-15 seconds, లేకపోతే 5 seconds. నెక్స్ట్ ఇప్పుడు మనం లాస్ట్లీ జంపింగ్ జాక్స్ అయితే చేసేస్తాం. ఎందుకంటే మనం ఇవన్నీ చేసేసాక టెస్ట్ లాగా చెక్ చేసుకోవాలి మన బాడీని. నెక్స్ట్ ఇప్పుడు మనం ఓన్లీ నార్మల్గా జంప్స్ చేయబోతున్నాం. తర్వాత వచ్చేసి హై జంప్స్ అయితే చేయాలి. ఈ జంప్స్ వచ్చేసి 1 second మినిమం బ్రేక్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి కాళ్ళు వెనకాల వెళ్ళేదాకా చూడాలి, అంటే 2 కాళ్ళు, ఒక కాలు కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇలా మన పెట్టి ఇలా అయితే మోకాలు టోస్ వరకు మన కాళ్ళని అయితే పెట్టాలి. ఈ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. 10 seconds వరకు పెట్టండి, మళ్ళీ 2 times. సెకండ్ టైం చేసేసాక మళ్ళీ అట్లాంటి ఎక్సర్సైజ్ లాగే ఇంకో ఎక్సర్సైజ్ అయితే మనం చేయబోతున్నాం. మనం చేతుల్ని కింద పెట్టి మన టోస్ని బాగా టచ్ చేయాలి. ఇప్పుడు ఈ చేతుల్ని ఈ టోస్ని ఇలా పెట్టుకోవాలి, పెట్టేసి క్రాస్ లెగ్ వేసి అలా మళ్ళీ టచ్ చేసుకోవాలి. టచ్ చేసి ఒక 5 or 10 seconds చేయండి. దాని తర్వాత ఇప్పుడు మనం ఇలా పడుకుని ఫ్రాగ్ జంప్ లాగా చేయబోతున్నాం. అయితే మీరు ఇలా చేయకండి, జస్ట్ స్పేస్ ఉంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు అలా చేయండి. నాకైతే ఇప్పుడు స్పేస్ లేదు, నేను నార్మల్గా చూస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అక్షిత్ ప్లే హౌస్.